నిత్యము సన్నుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. జీవము కలిగినటువంటి దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, మహత్కార్యములు చేసేటటువంటి దేవాది దేవుడు, అనాది కాలంలో 2013 సంవత్సరాలకి పూర్వమే దివి నుండి భువికి దిగి వచ్చిన దేవాది దేవుడు, మానవాళి నిమిత్తము ఈ లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరములలో తన పనిని ముగించి తన కార్యాలన్నీ నెరవేర్చినటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఏకరీతిగా ఉన్నటువంటి దేవాది దేవుడు, మార్పు లేని మారనటువంటి దేవుడు. ఆ దేవాది దేవుడు ఎల్లవేళలా ఆయన చిత్తాన్ని నెరవేర్చి తన ప్రజలకు, తన బిడ్డలకు, మనుషులందరికీ గొప్ప మేలు చేయాలని, గొప్ప ఉపకారం చేయాలని, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు వారి బ్రతుకుల్లో, జీవితాల్లో చేసి ఇహమందును పరమందును వారసత్వము కలిగి చేసి వారసులుగా చేయడానికి తన ప్రణాళికలో ఇది నాన్న తన పనిని ముగించి మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి పరిశుద్ధ దినమై ఉంటున్నది. దీనిని పునరుద్ధాన దినము అంటున్నాం, ఈస్టర్ దినము అంటున్నాం. ప్రియులారా, ఈ దినాన్న ప్రజలందరికీ ఇంకొక గొప్ప సంతోషం ఏంటంటే, ఈ లోకములో శరీర రీతిగా మరణమున్నప్పటికీ ఆత్మ సంబంధంగా పరలోక వారసత్వములో మేము తిరిగి లేస్తాము అనేటటువంటి ఒక విశ్వాసము, నమ్మకము అనేటటువంటిది మనుషులందరికీ కలుగ చేసినటువంటి దేవాది దేవుడు చేసిన దినమై ఉంటున్నది. ఈ దినాన్న అందుచేతనే పునరుద్ధాన దినం అంటున్నారు. యేసయ్య మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దినం అంటున్నారు. ఈ దినాన చూసినట్లయితే ఆయన అన్నిటినీ గెలిచి లేచినటువంటి దినము. ఇంతకుముందు మనం పాడుకున్నాం, ఆ పాటలో అన్ని విధాలుగా దేనిని గెలిచి తిరిగి లేచాడో ఆయన ఆ జయాన్ని పొంది ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దినమయ్యుంటున్నది. ప్రియులారా, సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, కయ్యాన్ని గెలిచాడు, దయాల్ని గెలిచాడు, సాతాన్ని గెలిచాడు. గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచి సజీవుడుగా భయపడకము నేను మీ దేవుడునై ఉన్నానని వాగ్దానం ఇచ్చి మనందరికీ కూడా నెమ్మదినిచ్చి, శాంతినిచ్చి, సమాధానాన్నిచ్చి తృప్తిపరిచినటువంటి జీవము కలిగిన దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఆ దేవాది దేవునికి ఈ దినాన ప్రత్యేకంగా మనము దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహింపరిచి ఆయన గణపరిచి ఆయనని హెచ్చించడానికి మనమందరం కూడా ఇక్కడ దేవుని సన్నిధిలోనికి ఆయన పాదముల దగ్గరికి చేరి ఉంటున్నాం. దేవుని వాక్యములో చూసినట్లయితే ప్రియులారా 145వ కీర్తనలో 3వ వచనం చూసినట్లయితే 3, 4, 5 వచనాల్లో మంచి శ్రేష్టమైనటువంటి మాటలు మనందరి నిమిత్తం అక్కడ రాసి ఉంటే చదువుకుందాం. యెహోవా మహాత్మ్యము కలిగినటువంటి దేవాది దేవుడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు. ఆయన మహాత్మ్యం అంట ఎవరికి కూడా గ్రహింప సఖ్యము కానిటటువంటిదట. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన మహాత్మ్యము ఎవరికి కూడా గ్రహించ సఖ్యము కానటువంటిది. ఎందుకంటే దేవాది దేవుడే సమస్తాన్ని సృష్టించి సర్వాన్ని నిర్మించి తన ప్రజలను తన బిడ్డలను మరణ ఛాయలో నుండి తిరిగి లేపి సజీవుల సంఖ్యలో ఉంచడానికి గొప్ప అద్భుత కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో చేసినటువంటి దేవాది దేవుడు ఉంటున్నాడు. ఈ లోకంలో ఉంటుండగా వర్తమాన కాలంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో కార్యములన్నిటినీ కూడా ఆశ్చర్య కార్యాలుగా జరిగించి ఆయన మహిమ పొందినటువంటి దేవాది దేవుడు. అందుచేతనే యెహోవా మహాత్మ్యము కలిగినటువంటి వాడు, ఆయన అధిక స్తోత్రము నందదగిన దేవుడు. ఆయన మహాత్మ్యము గ్రహింప సఖ్యము కానటువంటిది. ఎవరు కూడా గ్రహించలేరు, ఎవరు ఊహించలేరు. ఆయన కార్యములు ఎంతో శ్రేష్టమైనవి, ఆయన కార్యములు ఎంతో ఉన్నతమైనవి, ఆయన కార్యములు ఎంతో అద్భుతమైనటువంటివి, ఆయన కార్యములు గ్రహింప సఖ్యము కానిటువంటి అని దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడింది. ఇక్కడ 4వ వచనములో చూసినట్లయితే ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట ఆయన క్రియలను బట్టి కొనియాడాలట. ఈ దినాన్న దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మన పితరులు మనకు చెప్పినట్లుగా ఆ క్రియలను మనము జ్ఞాపకం చేసుకొని మనము కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహింపరచవలసిన వారమై ఉంటున్నాం. ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన అద్భుత కార్యాలను బట్టి మన పితరులు చూసినట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోసే వీళ్ళు చూసినట్లయితే వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో మనం చూసినట్లయితే గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి దేవాది దేవుడు. అనాది కాలంలో యేసయ్య వచ్చిన తర్వాత కూడా ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నింటినీ కూడా మనం గుర్తు చేసుకొని ఆయన కార్యాలను బట్టి మనము దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి మహింపరచాలి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన చనిపోకముందే ఇదిగో నేను చనిపోతాను, సిలువ వేయబడతాను, మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు అప్పగించబడిన తర్వాత నన్ను సిలువ వేస్తారు, నేను మరణిస్తాను, నేను మరణించిన తర్వాత నన్ను సమాధి చేస్తారు, తిరిగి నేను 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి దేవాది దేవుడు. ఎన్నడూ కూడా మాట తప్పినటువంటి దేవాది దేవుడు కాదు. ఆ మాట నెరవేర్చినటువంటి దేవుడు, ఆ మాట నెరవేర్చి అద్భుత కార్యము చేసినటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యము చేసి అందరినీ అబ్బరిపరిచినటువంటి దేవాది దేవుడు. ఇది నిజమా? తిరిగి లేచాడా ఆయన అనే కార్యములు, ఎన్నెన్నో గొప్ప కార్యములు ఆయన చేస్తున్నటువంటి దేవాది దేవుడు. అందుచేతనే ఇక్కడ చూసినట్లయితే ఒక తరము వారు మరి ఒక తరము వారు వారి ఎదుట ఆయన క్రియలను కొనియాడాలట. మనము కూడా కొనియాడాలా. 2013 సంవత్సరాలకు పూర్వమే యేసయ్య దేవాది దేవుడే దివి నుండి భూమికి దిగి వచ్చి ప్రజలందరి నిమిత్తము ఆయన యవన రక్తాన్ని కార్చి, ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి సిలువ వేయబడి తనంతట తానే మరణించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దేవాది దేవుడే గొప్ప ధన్యత ప్రజలందరికీ ఇచ్చాడని ఒక తరము వారిని తెలుసుకొని వారిని ఆ క్రియలను బట్టి, ఆ అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి తెలియజేస్తూ దేవుణ్ణి మహింపరచబడాలి, కొనియాడాలా, హెచ్చించాలా.
ఈ దినము నీవు నేను మనమందరం కూడా ఆయన కార్యాలు మనకు అందరికీ తెలుసు. ఆయన అద్భుత కార్యాలు తెలుసు, ఆయన ఆశ్చర్య కార్యాలు తెలుసు, ఆయన గొప్ప కార్యాలు తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా నీకు, నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మన బ్రతుకుల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసినటువంటి దేవాది దేవుడు, ఇన్ని కార్యాలు చేసినటువంటి దేవాది దేవుడిని ఈ యొక్క పునరుద్ధాన దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో, ఈ ఈస్టర్ దినాన్న మనమందరం కూడా ఆ కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించి, ఆయన గణపరిచి, ఆయన మహింపరచవలసిన వారం అంటున్నాం. చూడండి, దేవుని వాక్యములో చూసినట్లయితే 78వ కీర్తన 4-8 వచనం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యములు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును. ఆయన బలము ఎలాంటిదంటే, ఆయన శక్తి ఎలాంటిదంటే, ఆయన ప్రభావము ఎలాంటిదంటే, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఈ లోకములో ఏది కూడా లేదు. మనుషులకు అసాధ్యమైనటువంటిది దేవునికి సాధ్యం. ప్రియులారా, ఆయన బలము, ఆయన శక్తి, ఆయన ప్రభావము ఎంతో గొప్పది. దానిని బట్టి మనం అందరం కూడా ఈ దినాన దేవుణ్ణి స్తుతించాలా, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి. నీవు నేను మనమందరం సజీవులుగా ఉన్నామంటే అది దేవుడిచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప అయ్యుంటున్నది. ఆ కృప చేతనే నువ్వు రక్షింపబడ్డావు, ఆ కృప చేత నువ్వు దేవుని కుమారుడిగా చేయబడ్డావు, దేవుని కుమార్తెగా చేయబడ్డావు, దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. ఈ దినాన సజీవులుగా ఉన్నాం. ఈ దినము చూడలేక ఎంతో మంది నశించిపోయి ఉంటున్నారు. ప్రియులారా, మనల్ని అయితే దేవుడు సజీవుల సంఖ్యలో ఉంచి ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో, ఈ ఈస్టర్ దినములో దేవుని సన్నిధిలోనికి చేరి మరొకసారి ఆయన గుర్తులన్నిటినీ, ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటినీ, ఆయన గొప్ప కార్యాలన్నిటిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించడానికి గొప్ప ధన్యత ఈ దినాన్ని మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన బలమును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఎవరికి చెప్పాలంట? పిల్లలకి చెప్పాలట. పిల్లలకి చెప్పాలట. వారసత్వం రావాలట. ఆ వారసత్వం ఏమిటంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలన్నిటినీ మనకి పిల్లలకి చెప్పాలి. ఇదిగో మన పితరులు ఇట్లా చేసేవారు, మన పితరులు ఈ విధంగా చేశారు, దేవుడు ఇట్లా అద్భుత కార్యం చేశాడు, దేవుడు ఈ విధంగా ఆశ్చర్య కార్యం చేశాడు, మనల్ని బ్రతికించాడు, మనల్ని ఈ విధంగా చేశాడని మన పిల్లలకి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చెప్పాలట. చదువుకుందాం ఆ మాటని. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని నరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలు మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని వశమై స్థిర మనుషులైన వారైతే తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొనున్నట్లుగా ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన గొప్ప కార్యాలు ఎంతో మంది చూసింటున్నారు. మన పితరులు చూసినటువంటి వారు ఏం చేశారంట? ఆయనకి వ్యతిరేకంగా చేశారంట కొంతమంది. ఆ విధంగా వ్యతిరేకంగా చేసిన వారందరికీ కలిగినటువంటి పరిణామం అంతా మనకు తెలుసు. శాపాలు పొందుకున్నారు, మరణించారు. అనేక మంది దేవునికి దూరస్తులైపోయారు, దేవుని మొయ్యలు పొందుకోలేకపోయారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోయారు, దేవుని దీవెనలు పొందుకోలేకపోయారు, దేవునికి సమీపంగా ఉండలేకపోయారు, దేవునిలో జీవించలేకపోయారు, దేవునిని మాట వినకుండా దేవునిని వ్యతిరేకించి అనేకమైనటువంటి రోగాలతో బాధపడ్డారు, అనేకమైనటువంటి కష్టాల్లో బాధపడ్డారు, అనేకమైన ఇరుకులు ఇబ్బందుల్లో వారు బాధపడి ఉంటున్నారు. పిల్లరా, ఆ విధంగా కాకుండా మన పితరులు
ఆ విధంగా చేశారు కాబట్టి మన పిల్లలు మన తరము తర్వాత మన పిల్లలు కూడా ఆ విధంగా దేవునికి వ్యతిరేకులు కాకుండా తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు ఆ తరమును పోలి ఉండొద్దని మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మనము మన పిల్లలకు హెచ్చరిక చేయాలి, మన పిల్లలు వారి పిల్లలకు హెచ్చరిక చేయాలి. తరతరాలుగా ఆ యొక్క అద్భుత కార్యాలను బట్టి, ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన గొప్ప కార్యాలను బట్టి దేవుడు జరిగించిన కార్యాలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలా, మన పిల్లలకు చెప్పాలా. మన తర్వాత తరము వారు దాన్ని తెలుసుకొని దేవుణ్ణి స్తుతించేటట్టుగా చేయాలి. అందుగురించే వారు ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి ఆ శాసనములన్నీ కూడా నియమించాడట. ఆ విధంగా వ్యతిరేకించకుండా, ఆ విధంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా 11వ వచనంలో చూసినట్లయితే అదే అధ్యాయంలో ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయారట. ఆయన చూపినటువంటి ఆశ్చర్య కార్యాలు బంధకములలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు, బంధకాలలో ఉన్నప్పుడు, ఆయా బంధకాల నుండి విడిపించని మొరపెట్టినప్పుడు, ఆ మొర దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవాది దేవుడు కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవాది దేవుడు కనుక, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు కనుక, కృపాసత్య సంపూర్ణుడు కనుక, ఆయన ప్రేమ చూపించే దేవుడు కనుక ఆ బానిసత్వము నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళాలని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసినటువంటి దేవాది దేవుడు ఆ కార్యాలన్నిటినీ కూడా మర్చిపోయారట. ఆ కార్యాలన్నిటిని కూడా మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించుంటున్నారు. ఇది నాన్న నీవు జ్ఞాపకం చేసుకోవాలా, నేను జ్ఞాపకం చేసుకోవాలా. మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో మనము దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు, దుర్మార్గమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు తన ఉచితమైనటువంటి కృపచేత మనల్ని ప్రేమించి చీకటి నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించి తన కుమారులుగా, తన కుమార్తెలుగా చేసుకొని నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మన బ్రతుకులో ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవాది దేవుడు మన తరాలన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనము నేర్చుకున్నటువంటి, మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, మన పట్ల చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి, మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలను బట్టి ఈ దినాన మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాం, గణపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. చూడండి, దేవుని వాక్యంలో 72వ కీర్తన 18, 19 వచనములు కూడా ఉంటుంది. చదువుకుందాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులొక్క దేవుడు స్తుతించబడును గాక. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులొక్క దేవుడు, మన పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మనకు చాలిన దేవుడుగా దొరికినటువంటి దేవాది దేవుడు. అక్కడ చూసినట్లయితే దేవుడైన యెహోవా ఇశ్రాయేలొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన నిత్యము స్తుతించబడే దేవుడు, ఆయన నిత్యము గణపరచబడే దేవుడు, నిత్యము హెచ్చించబడే దేవుడు, నిత్యము ఆరాధించబడే దేవుడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఏకరీతిగా ఉండి మార్పు లేని మారని దేవుడుగా స్తుతించబడుచున్నటువంటి ఆ దేవాది దేవుడు ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుని ఈ దినాన ప్రత్యేకంగా మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. అన్నిటికంటే ముఖ్యముగా మన పాపాల నిమిత్తమో, మన శాపాల నిమిత్తమో, మనకున్నటువంటి బలహీనతల నిమిత్తమో, మన మరణ ఛాయల్లో నుండి తప్పించడానికి, అనాది కాలంలో వచ్చినటువంటి శాపం నుండి విడిపించడానికి దేవాది దేవుడి దివి నుండి భూమికి దిగివచ్చి ఆయన మనందరి నిమిత్తము సొగసైనను స్వరూపమైనను లేక ముద్దగా మార్చబడి తన యవ్వన రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా మనకి గొప్ప పాప విమోచన కలగ చేసినటువంటి దేవాది దేవుడు. అందును బట్టి మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంత మాత్రమే కాకుండా ఈ లోకం మట్టుకే కాకుండా పరలోక వారసత్వాన్ని మనకి అనుగ్రహించినటువంటి దేవుడు, సమాధిని, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు, మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవాది దేవుడు మనకి గొప్ప ధన్యత మనకిచ్చి ఇచ్చినాడు. మరణ భయము లేకుండా చేసినటువంటి దేవాది దేవుడు,
అద్భుతకరమైనటువంటి కార్యాలు చేసిన దేవుడు. అందుచేతనే ఇక్కడ చూసినట్లయితే 18వ వచనంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఎవరు ఆ కార్యాలని చేయలేరు ఈ లోకంలో. నువ్వు మనుషులు నమ్ముకుంటే మనుషులు ఆశ్చర్య కార్యాలు చేయలేరు. రాజులు నమ్ముకుంటే రాజుల్ని ఆశ్చర్య కార్యాలు చేయలేరు. ఈ లోకాన్ని నమ్ముకుంటే ఈ లోకం ఆశ్చర్య కార్యాలు చేయరు. దేని నమ్ముకున్నా కానీ నీవు ఆశ్చర్య కార్యాలు పొందుకోలేవు. కానీ జీవము కలిగినటువంటి దేవునిని నువ్వు విశ్వసించి నమ్మి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ బ్రతుకులో నీ జీవితంలో కూడా గొప్ప ఆశ్చర్య కార్యాలు, గొప్ప అద్భుత కార్యాలు, గొప్ప ఘనమైన కార్యాలు, గొప్ప బలమైనటువంటి కార్యాలు నీ బ్రతుకులో చూస్తామని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన మాత్రమే నిన్ను విడిపించాడు. ఆయన మాత్రమే నీకు మేలు చేశాడు. ఆయన మాత్రమే నీకు ఉపకారం చేశాడు. ఆయన మాత్రమే అద్భుత కార్యం చేశాడు. ఆయన మాత్రమే ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చి నీ కోసం నా కోసం ఆయన త్యాగం చేశాడు. మరి ఎవ్వరు కూడా చేయలేదు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసి మనల్ని బ్రతికించినటువంటి దేవుడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతించబడను గాక అని చెప్తున్నటువంటి మాటలు. ఎప్పుడు స్తుతించబడతాడంట? నిత్యము కూడా స్తుతించబడే దేవుడు, నిత్యము కూడా గణపరచబడే దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో స్తుతించబడుచున్న దేవుడు, మార్పు లేని మారని దేవుడుగా స్తుతించబడుచున్నటువంటి దేవుడు, ఘనమైన దేవుడు, బలమైన దేవుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవాది దేవుడు నిత్యము కూడా స్తుతించబడును గాక అని అక్కడ సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్ ఆమేన్ అని చెప్పబడుచున్నటువంటి దేవుని మాటలు ఎంతో శ్రేష్టమైనటువంటివి, ఎంతో ఘనమైనటువంటి, బలమైనటువంటి ఆ కార్యములను బట్టి మనము దినాన ప్రత్యేకంగా దేవుణ్ణి స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నటువంటి ఈ పరిశుద్ధ దినం ప్రభు దినము. ఈ దినాన ప్రత్యేకంగా పునరుద్ధాన దినములో ఈస్టర్ దినాన బల్లారాధన కార్యక్రమం కూడా ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు నేను మనమందరం కూడా పరిశుద్ధులంగా చేయబడి పరిశుద్ధత కలిగి ప్రభు బలలో పాలు పంపులు పొందాలని ఆయన ఆశపడుచున్నటువంటి దేవాది దేవుడు. 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనక మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను పరిశుద్ధుడను, నా బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలా. నేను పరిశుద్ధుడను, నా కుమార్తెలు పరిశుద్ధంగా ఉండాలా. నేను పరిశుద్ధుడను, నా కుమారులు పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు నేను కూడా ఆశపడతాం. నా బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలా, నా బిడ్డలు నీతిమంతులుగా ఉండాలా, నా బిడ్డలు ప్రయోజకులు కావాలా, నా బిడ్డలు దీవించబడాలా, నా బిడ్డలు ఆశీర్వదించబడాలా, నా బిడ్డలు నాతో ఉండాలా, నా బిడ్డలు నాతో రావాలా, నేను వెలుగైనట్లు వారు కూడా వెలుగుగా ఉండాలా, నేను పరిశుద్ధుడైనట్టు వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని మనం కూడా తల్లిదండ్రులమైనటువంటి మనము మన బిడ్డల విషయంలో ఎంతో ఆసక్తి కలిగి మనము ఆలోచన చేస్తాం. వారిని ప్రయోజకులను చేయాలని, వారు ఉన్నతమైన స్థానంలో ఉంచాలని, వారిని ఎక్కువగా ఉత్తేజపరిచేవారిగా చేయాలని మనం ఆశపడుతున్నాం ప్రియులారా. అదేవిధంగా జీవము కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, మనకు తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఆశపడేది ఏంటంటే మనమంతరం కూడా పరిశుద్ధులంగా ఉండాలి, అన్ని విషయాల్లో పరిశుద్ధులంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఈ దినాన మనము ఏ విధంగా ఉన్నాం? మనం దేవుని బిడ్డలుగా ఉన్నామా? దేవుని కుమారులుగా ఉన్నామా? దేవుని కుమార్తెలుగా ఉన్నామా? దేవుని మాట వినేవారంగా ఉన్నామా? దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునే వారంగా ఉన్నామా? ఆయనను మహింపరిచే వారంగా ఉన్నామా? ఆయన ఘనపరిచే వారంగా ఉన్నామా? ఆయన క్రియలు, ఆయన ఆశ్చర్య కార్యాలు నా బ్రతుకులో మన బ్రతుకుల్లో చేశాడని ఎక్కడన్నా నువ్వు సాక్ష్యం చెప్పి నువ్వు దేవుని మహింపరుస్తున్నావా? దేవుని ఘనపరుస్తున్నావా? ఎవరికైనా చెప్పి
ఆ క్రియలను బట్టి దేవుడు కూడా నీకు కూడా ఆ గొప్ప కార్యాలు చేస్తాడని నువ్వు ఎవరితోన్నా చెప్పి ఎవరినన్నా నడిపించగలుగుతున్నావా? చేసినట్లయితే ఆ క్రియలను బట్టి దేవుడు సంతోషించే దేవుడు, ఆనందించే దేవుడు అయ్యింటున్నాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి స్తుతించడానికి ఈ యొక్క పునరుద్ధాన దినంలో మనం వచ్చాం. చూడండి, నిర్గమకాండములో 15వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడట, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయి దేవుడట. ఆయన పరిశుద్ధుడట, పరిశుద్ధతను బట్టి ఎలాంటి వాడట? మహనీయుడట. ఆయన పరిశుద్ధత వర్ణింప సఖ్యము కానిటువంటిది, ఆయన పరిశుద్ధత వివరింప సఖ్యము కానిటువంటిది. అందుచేతనే పరిశుద్ధతను బట్టి మహనీయుడా అని చెప్తాం. పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడు, అద్భుత కార్యములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఒకవేళ నీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు అడిగితే, నువ్వు ఆయనను వేడుకుంటే, నువ్వు మొరపెట్టుకుంటే ఆయన నీ బ్రతుకులో గొప్ప అద్భుత కార్యం చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యం చేయబోతూ ఉన్నాడు. ఈ దినాన మనందరి జీవితాల్లో ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఒకవేళ ఈ దినాన్న నాకు ఇది ఉంది ప్రభువా, నువ్వు అద్భుత కార్యం చేసే దేవుడు అని ఒక్కసారి నువ్వు అడిగినట్లయితే నీ జీవితాన్ని, నీ సమస్తాన్ని కూడా మార్చి నీ జీవితంలో అద్భుత కార్యం చేసే దేవుడు. అందుచేతన ఆయన అంటున్నాడు, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ వంటి వాడు ఎవడు కూడా లేడయ్యా అని చెప్పబడుతుంది అక్కడ. అలాంటి దేవుణ్ణి కుమారులుగా ఉన్నాం, అలాంటి దేవుడి కుమార్తెలుగా ఉన్నాం, అలాంటి దేవుని బిడ్డలుగా ఉన్నాం, అలాంటి దేవుని సొత్తుగా, అలాంటి దేవుని జనాంగంగా ఉన్నాం ప్రియులారా. ఆ కార్యాలు మన బ్రతుకుల్లో, మన జీవితంలో అన్నిటిని కూడా నెరవేర్చుకొని మన పట్ల చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాలు, ఆయన చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ దినాన, ఈ ప్రభు దినాన, ఈ పూజా దినాన మనమందరం కూడా ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచి తర్వాత ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ ఘనపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇది నాన్న ప్రత్యేకంగా ప్రభు అద్భుతకరంగా ఆశ్చర్య కార్యాలు జరిగించి ప్రభా, మృత్యుంజయుడి సమాధి నుండి తిరిగి లేచినటువంటి దేవా, మీకే కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క ఈస్టర్ దినాన ప్రపంచమంతా కూడా ప్రభా తిరిగి లేచినటువంటి ఈ అద్భుత కార్యాన్ని, ఈ ఆశ్చర్య కార్యాన్ని ప్రభా బట్టి మీ నామాన్ని స్తుతించడానికి నాయన అయా ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు. సియోను ప్రార్థనా మందిరంలో కూడా మా అందరికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కోట్ల కొలది వందనాలు చెల్లిస్తూ ప్రభా, ఇదిగో నాయన ఈ కార్యాలని తరతరాలుగా ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ నేను మహింపరిచి, గణపరిచి, హెచ్చించే విధముగా కృప వెంబడి కృప కుమ్మరించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుంటారని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.